నమస్తే. నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. మీ క్లాస్ లో జాయిన్ అయిన కొన్నాళ్లకే ఒక ఆవిడకు తనకు రావాల్సిన 19 లక్షల రూపాయలు వచ్చాయని విన్నాను. నిజమేనా? అసలు అది ఎలా సాధ్యమైంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, క్లాస్ లో జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వచ్చిందండి. ఎలా పాసిబిలిటీ అయిందంటే వారు రోజు విజులేషన్ చేసుకునేవారండి. దాంతో పాటు మేము ఏదైతే టాస్క్లు ఇస్తామో ఆ టాస్క్లు ఎగ్జాక్ట్గా చేసేవారు. దానివల్ల వారికి ఆ రిజల్ట్స్ వచ్చిందండి. ఆ రిజల్ట్స్ నేను చెప్పడం కంటే కూడా మనం చూస్తే ఇంకా బాగుంటుంది కదండి. నాకు కూడా చూడాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జాయిన్ అయిన ఒక 1 వీక్, 2 వీక్స్ కి నేను క్లోజ్ చేసుకున్న బిజినెస్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను సార్. గ్రేట్ గ్రేట్ ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ అసలు మెరాకిల్ సార్. ఆ రోజు నేను చాలా సార్లు ధ్యానం చేయడము, దేవుడి దగ్గర కూర్చోవడము, నేను అవన్నీ చేస్తుంటే నేను పూజ జస్ట్ ఇలా కంప్లీట్ అయింది సార్ పూజ. వెంటనే నాకు అకౌంట్ లో 19 lakhs వచ్చాయి సార్. గ్రేట్ అండి. అసలు థ్యాంక్ యూ అసలు సో చాలా అంటే నేనైతే మీకు తర్వాత ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన శివలీల మేడం కి ఎంతో రుణపడి ఉన్నాను సార్. మీ వల్ల నేను ఆ యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి నేను ప్రతి ఒక్కటి చెప్పుకోవడం జస్ట్ ఇలా చెప్పుకుంటే అలా జరిగిపోతుంది సార్. ఈ మాటలు వేరే వాళ్ళకి చెప్తే చాలా పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటారు కానీ నా రిజల్ట్స్ అయితే నాకు తెలుస్తున్నాయి సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సరస్వతి గారు. వస్తాయండి రిజల్ట్స్, బట్ ఏంటంటే ఎవ్రీ డే రావడం, కన్సిస్టెన్సీ గా ప్రాక్టీస్ చేయడం. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేను ప్రతిరోజు టాస్క్ ఇస్తున్నాను కదా అని చేయడం. ఓకే, చేస్తూ ఉండండి సరస్వతి గారు. చూసారు కదండి, చాలా ఆనందంగా చెప్తున్నారు తను. ఎస్ అవునండి. ఎక్కడ క్లాస్ లో ఏం జరుగుతాయి మేడం, నేను ప్రతిరోజు ఒక టాస్క్ ఇస్తుంటాం మేడం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కాకుండా ఒక ప్రాక్టికల్ వేలో తీసుకురావడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే యూ హావ్ టు ప్రాక్టీస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. సో ఎందుకంటే ఇక చూడండి, మెడిటేషన్ కూడా అన్ని రకాల మెడిటేషన్ వల్ల రిజల్ట్స్ రాదండి. ఎస్పెషల్లీ టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అని ఒక సీక్రెట్ మెడిటేషన్ ఉంటుంది మేడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ మోర్ యాక్టివ్ గా పనిచేస్తుంటుంది. అక్కడ చూడండి, కాన్షియస్ మైండ్ రిలాక్స్ ని పొందినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంటుంది. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి మేడం. నేను పలానా సాధించాలి, పలానా అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. బట్ కోరుకున్న కోరిక వాస్తవ రూపం దాల్చాలంటే ఏ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఒక రోజుకు 60,000 నుంచి 70,000 వరకు ఆలోచన వస్తాయండి హరిత గారు. అన్ని ఆలోచనలు రియాలిటీకి వస్తాయంటే రియాలిటీకి రావు మేడం. ఏ ఆలోచన అయితే దేనిపైన అయితే ఫోకస్ ఎక్కువగా పెడతామో అది రియాలిటీకి ఉంటుంది. అంటే కోరిక చూడండి సంకల్పంగా మారాలి. అంటే పదే పదే దానిపైన ధ్యాస నిలిపితే అది రియాలిటీకి వస్తుంది. అయితే అర్థమైంది. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇక్కడ చూడండి, ఒక స్లైడ్ చూసినట్టయితే కొద్దిమంది ఎప్పుడు నిరుత్సాహపడుతుంటారు. చాలా మందికి ఇక్కడ చూడండి, బాధపడకు పరిష్కారం వైపే ఆలోచించు. ఇక చూడండి, అక్కడ చూస్తే రివర్ ఉంది, పైన ఒడ్డు ఉంది, అక్కడ ట్రీ ఉంది. చూడండి అక్కడ ఏముంది, అక్కడ చెక్క ముక్కలు ఉన్నాయి మేడం. ఆ చెక్క ముక్కల్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తి ఏం చేశాడు, హెల్ప్ అనే పదాన్ని వాడాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు, ఆ చెక్క ముక్కలతో బోట్ చేసుకున్నాడు, హ్యాపీగా తన రివర్ పైన తను ప్రయాణం చేశాడు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆలోచించే విధానంలో మార్పు ఉందండి. మనం హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. సో మన ఉన్న తెలివితేటలను, అంటే మనకు ఉన్నటువంటి బ్రెయిన్ పవర్ కావచ్చు, మనకు మైండ్ పవర్ని ఎవరైతే ప్రాపర్గా ఉపయోగించుకుంటారో వారి జీవితంలో ఏది అనుకుంటే దాన్ని సాధించవచ్చు. అయితే థింకింగ్ కేపబిలిటీ చాలా మందికి ఇదే కోల్పోతారండి. అయితే క్లాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్గా నాకున్నటువంటి అవకాశాలు లేకపోతే అవకాశం సృష్టించుకోవచ్చు. నీకు ఏదైతే కావాలని కోరుకున్నావో దాన్ని అచీవ్ అవ్వడం కోసం నీకు అవకాశాలు ఎలా వస్తుంటాయి, ఇవన్నీ కూడా మన ప్రాక్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ చూసినట్టయితే కొన్ని 4 ఇన్నోవేషన్ మెథడ్స్ కూడా ఇప్పుడు రీసెంట్ గా మేము చూస్తే ప్రతి బ్యాచ్ లో న్యూ టాపిక్స్ కవర్ అవుతాయండి. అంతేగానండి, ప్రతి బ్యాచ్ లో న్యూ టాపిక్స్ చూడండి, అప్డేట్ వర్షన్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ కాలేదో అవుట్డేట్ అయిపోతాం మేడం. సో ఎలా అప్డేట్ అవ్వచ్చు అంటే అఫర్మేషన్ లో న్యూ శాండ్విచ్ మెథడ్ అనే ఒక అఫర్మేషన్ ఉంది మేడం. ఆ అఫర్మేషన్ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయడం వల్ల వారు కోరుకున్న కోరికలు 10 రెట్లు వేగంగా సాధించుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం విజులేషన్ ఇప్పటివరకు ఓన్లీ ఆల్ఫా లెవెల్ వరకే ఉంది మెడిటేషన్. అయితే మేమేం చేశారంటే 19 years ఆఫ్ మై రీసెర్చ్, అంటే 19 సంవత్సరాల నా రీసెర్చ్ తర్వాత న్యూ ఇన్నోవేషన్ మెథడ్ ఆఫ్ మెడిటేషన్ పద్ధతి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఎవరికైనా సరే కోరికలు ఎక్కువగా ఉండే, కోరుకున్న కోరికలు నెరవేరట్లేదు, అనుకున్న పనులు జరగట్లేదు అనుకున్న వారికి టీటా స్టేట్ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటుగా అఫర్మేషన్ లో మనం శాండ్విచ్ మెథడ్, అదేవిధంగా విజులేషన్ లో 5F మెథడ్ తీసుకురావచ్చు. అంటే 5 ఫింగర్ టెక్నిక్ అనే ఒక న్యూ మెథడ్. విజులేషన్ ఒక పవర్ఫుల్ మెథడ్. అంటే మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ముందుగానే వచ్చినట్టుగా దర్శించాలి మేడం. ఎప్పుడైతే దాన్ని దర్శిస్తుంటామో దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. అప్పుడు మన జీవితంలో అది భాగం అయిపోద్ది. ఇంకొకటి గ్రాటిట్యూడ్, ప్రతి రోజు కూడా మేము కృతజ్ఞతలు చెప్పమని చెప్తుంటాం. దానికి కూడా రిజల్ట్స్ ఫాస్ట్ గా రావాలంటే జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. అంటే లోపల ఒక జాయ్నెస్ అనేది మీ లోపల కలగాలి.
ఆ జాయినెస్ మీ లోపల కలగడం కోసం ఏం చేస్తామంటే రీజనబుల్ గ్రాటిట్యూడ్ అని ఒక సింపుల్ ఒక మెడిటేషన్ విజులేషన్ పద్ధతి ద్వారా గ్రాటిట్యూడ్ కూడా తెలియజేస్తాం. సో దీనివల్ల వారి యొక్క వ్యక్తి యొక్క వైబ్రేషన్ లెవెల్ లో నుంచి హై లెవెల్కి వస్తాడు. దీనివల్ల మీరు అడుగుతారు, సార్ ఎందుకు మీ క్లాస్లకు అటెండ్ అవ్విన వ్యక్తిలో ఎందుకు ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయని అంటారు, చాలా మంది అడుగుతుంటారు. అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళకు ముందు ఎనర్జీ లెవెల్ చెక్ చేస్తుంటాను మేడం. ఫస్ట్ నేను క్లాస్లోకి అటెండ్ అయ్యే ముందు వాళ్ళ లో ఎనర్జీలో గమనిస్తాను. అంటే నేను అనుకున్న పనులు జరగట్లేదనో, డెబ్స్ ఎక్కువ అయిపోయినాను, రిలేషన్షిప్ సరిగా లేదనో, కెరియర్లో జాబ్ రాలేదనో, బిజినెస్ సరిగా రాలేదనో ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఏంటి లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. నేను ఏం చేస్తానంటే వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచేస్తాను. ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే డెప్స్ కానీ అనుకున్న పనులు జరగకపోవడం కానీ ఉంటాయి. సో నేనేం చేస్తాను, వీళ్ళు ఆల్రెడీ పెంచాను. ఇక్కడ ఏముంటాయంటే హైలో మనీ రావడాలు, అదే హ్యాపీనెస్, జాయ్నెస్, ప్రశాంతత, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మేడం? హై లెవెల్ ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు హై లెవెల్కి వెళ్ళారో ఏమవుతుంది? ఆకర్షించబడుతుంది. ఎలా లైక్ అట్రాక్ట్స్ లైక్ అండి. మన యొక్క ఫస్ట్ మన చేతుల్లో లేని దాన్ని గురించి వదిలేయాలి మేడం. మన చేతుల్లో ఉన్నదాన్ని మనం పెంచుకోవచ్చు. అంటే మన ఎనర్జీ లెవెల్ మనం పెంచుకోవచ్చు కదా, మన వైబ్రేషన్ స్థాయి మనం పెంచుకోవచ్చు కదా, మన ఫ్రీక్వెన్సీ స్థాయిని మనం పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎనర్జీ, వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటామో మన జీవితంలోకి ఏది కావాలనుకుంటే దాన్ని ఈజీగా మనం ఆకర్షించుకోవచ్చు. ముందు జరుగుతుంది. వీడియోలో చూసిన ఆవిడ కూడా అంటే అసలు తను ఊహించలేదు Yes, అవును. అంత డబ్బు తనకు వస్తుంది మ్మ్. అనేది ఊహించలేదు. మ్మ్. అసలు ఎలా సాధ్యమైంది ఒక్కసారి క్లారిటీ ఇస్తారా? అంటే రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వడం వలన మ్మ్. మీరు ఏమేం చెప్తారు అసలు? ఎస్, వారికి ఏం జరుగుతుంది మేడం? ఫస్ట్ నేను రాగానే నేను ఏం చేపిస్తానంటే ఫస్ట్ రివిజన్ చేపిస్తాను. నిన్నటి క్లాస్లో ఏం జరిగిందని రివిజన్ చేపిస్తాను. దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ మర్చిపోయిన ప్రాక్టీస్ చేస్తారు. అయితే చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే మేడం, అందరూ క్లాస్లో అటెండ్ అవుదామని అంటారు, కొంతమంది వింటారు కానీ ప్రాక్టీస్ చేయరు. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ ఇండియాలోనే మోర్ దెన్ 700 days నుంచి ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ఇంటికి చేరాలి. ఒక వ్యక్తి అన్హ్యాపీగా అన్సాటిస్ఫైడ్ తో ఉన్నాడు అంటే, దుఃఖంలో ఉన్నాడంటే అజ్ఞానం అనేది దుఃఖానికి కారణం అని నేను నమ్ముతాను మేడం. అవును. వారికి కావాల్సిన నాలెడ్జ్ ఇచ్చి వారికి చెప్పినటువంటి అమౌంట్ ఎంతైతే రావాలో ప్రతిరోజు రాయడము, విజులేషన్ చేసుకోవడం అండ్ ఎనర్జీ లెవెల్ మార్చుకోవడం. ఇలా చేసుకోవడం వల్ల ఇవాళ ఎలా మార్చుకోవాలని పాజిటివ్ గా ఆలోచిస్తే అదే జరుగుతుంది, నెగిటివ్ గా ఆలోచిస్తే అదే అదే జరుగుతుంది. జరుగుతుంది. మన ఆలోచన విధానంలోనే అంతా ఉంటుంది అవునండి. సక్సెస్ అనేది. ఎస్, అవును. ఓకే, మీ క్లాస్ కి అటెండ్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఏంటి, ఎలాంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మా టీం మీరు కన్సల్ట్ అవ్వచ్చు, క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అండి. సో ఈ క్లాసెస్ ద్వారా అటెండ్ అవ్వడానికి ముందు ఒక విధంగా ఉంటుంది జీవితం. క్లాస్కి అటెండ్ అవుతూ ప్రాక్టీస్ చేయడం. నేను ఏమంటానంటే అటెండ్ అవుతూ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రమే జీవితాలు మారుతాయండి. హరిత గారు, సక్సెస్ అనేది ప్రతి ఒక్కరి సొంతం అవుతుంది లా ఆఫ్ Yes, అట్రాక్షన్. exactly. అదే మీరు చెప్తున్నారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్, అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.